శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశి ఫలితాలు చెప్పుకుందాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎక్కువ బాగున్నది. ఈ రాశిలో పునర్వసు 4వ పాదం ఉంటుంది. పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి బీజాక్షరములు హి, హు, హే, హో, డ, డి, డు, డే, డో ఇవి కేవలం పిల్లల దగ్గర ఉచ్చరించి పేర్లు పెట్టుకోవాలని చాలాసార్లు చెప్పాను కనుక ఈ విషయంలో వేరే సందేహాలు అక్కర్లేదు. ఈ మధ్యన ఎవరో డే అనే పేరుతోటి ఎలా పేరు పెట్టాలనుకుని డేరింగ్ వీరుడు అని పేరు పెట్టారట. ఇలాంటి పేర్లు ఏం పెట్టుకోకర్లా, అవన్నీ పిచ్చి మాటలు. తెలియక ఈ అక్షరాలతో పేర్లు పెట్టాలని ఎవడన్నా చెబితే వాడికి జ్యోతిషం రాదని అర్థం. కాబట్టి ఈ అక్షరాలు ఉచ్చరించి మంచి పేర్లు ఏవైనా పెట్టుకోండి. పూర్వం ఎప్పుడన్నా రాముడికి వాళ్ళకి ఈ నక్షత్రాలను బట్టి ఈ అక్షరాలతో పేర్లు పెట్టలేదు. ఇక ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3. ఈ సంవత్సరం ఆదాయం బాగుంది. ఇక ఈ సంవత్సరం అన్ని రంగాల్లో వాళ్ళకి విజయం ఉన్నది. కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళకు కూడా ప్రమోషన్లు వస్తాయి. విద్యార్థులకి అభివృద్ధి ఉంది, కీర్తి పొందుతారు, సహకారాలు పొందుతారు. శుభ విషయాలకి ధనం ఖర్చు పెడతారు. ఆరోగ్యం మీద మాత్రం శ్రద్ధ వహించాలి. ఈ సంవత్సరం వారికి దేవతల పూజల వల్ల, తీర్థయాత్రల వల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది. ఆరోగ్యాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడప్పుడు మనస్సులో అసంతృప్తి వస్తుంది, శరీరంలో అనారోగ్యం వస్తుంది, విసుగు ఎక్కువ ఉంటుంది. ఆ సమయంలో గురుధ్యానం చేసుకుంటే, గురుగ్రహాన్ని స్తోత్రం చేస్తే కష్టాల్లోంచి బయటపడతారు. విద్య, ధనం, సంతానం, వైవాహిక జీవితం ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి, సౌమ్యంగా ఉంటారు. 2025లో డిసెంబర్లో మాత్రం చలిగాలుల వల్ల వీళ్ళకి రోగాలు వస్తున్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం వీరు మంగళ షష్ఠి స్తోత్రం అని ఒక స్తోత్రం ఉన్నది. ఈ స్తోత్రం యూట్యూబ్లో నా పేరు కొడితే వస్తుంది మీకు. ఈ స్తోత్రాన్ని వినడం వల్ల కొన్ని భయంకర జాతక సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈ మంగళ షష్ఠి స్తోత్రం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటకు వస్తారు. కానీ చిత్రం ఏంటంటే ఈ రాశి వారికి అప్పుడప్పుడు చిన్న చితక దుడుకులు రావడానికి పక్కన పెట్టేస్తే హఠాత్తుగా ధనం వస్తుంది. ఎక్కడి నుంచో వస్తుంది, ఆనందాన్ని కలగజేస్తూ ఉంటుంది. నోటి వల్ల మాత్రం ఇబ్బందులు ఉంటాయి. నోరు తూలి తగాదాలు తెచ్చుకుంటారు. అందుకని ఎక్కువగా మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నించండి. గురుగ్రహము యొక్క అనుగ్రహం కోసం, గురుకటాక్షం కోసం శనగలు దానం చేయండి. ముఖ సంబంధమైనటువంటి అనారోగ్యాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కనుక గురు ప్రదక్షిణ చెయ్యండి. ఈ సంవత్సరం వీరికి ఏప్రిల్లో కుటుంబం వల్ల ఖర్చులు పెరుగుతున్నాయి. విదేశ ప్రయాణాలు లాభిస్తాయి. అప్పుడప్పుడు దీర్ఘకాలిక వ్యాధులు బయటకు వచ్చి ఖర్చు కూడా పెరుగుతూ ఉంటుంది. మేలో గాయాలు అవుతాయి. ముఖానికి అశాంతి కలుగుతూ ఉంటుంది. ఇక ఒంటి మీద మచ్చలు రావడం, దురదలు రావడం వంటి భయంకరమైన రోగాలు వస్తాయి. ఆ సమయంలో వీలున్నంత వరకు ఆదిత్యాయిత సోమాయ అనేటటువంటి నవగ్రహ స్తోత్రం చేసుకోండి, సూర్యుడి ప్రార్థన చేసుకోండి. జూన్ నెలలో ప్రోత్సాహం స్నేహితులలో వస్తుంది. ప్రభుత్వం వల్ల మాత్రం చికాకులు ఉంటాయి. అలాంటప్పుడు ఎప్పుడైనా సరే మీరు హనుమంతుడికి ప్రదక్షిణ చేసుకోండి. ఈ జూన్ నెల యువతీ యువకులకి సమస్యలు ఉన్నాయి. ప్రేమలలో పడి పెళ్ళిళ్ళ దాకా వచ్చి ఆ పెళ్ళిళ్ళ వాళ్ళ తగాదాలు వచ్చి చివరికి విడిపోతూ ఉంటారు. కాబట్టి జూన్లో సాధ్యమైనంత వరకు పెళ్ళిళ్ళు, ప్రేమల జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. ఇది నేను చెప్పేది యువతీ యువకులకి, రిటైర్ అయిపోయిన వాళ్ళకి కాదు. జూలై నెలలో కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. ఆర్థికంగా కూడా బాగుంటుంది. జ్వరాలు వస్తాయి. ఆగస్టులో అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆ సమయంలో అమ్మవారి యొక్క నామాన్ని జపం చేసుకోండి. ఓం ఐం హ్రీం శ్రీం రోగపర్వత దంభోళ్యై నమః అనే మంత్ర జపం చేసుకోండి. ఓం ఐం హ్రీం శ్రీం రోగపర్వత దంభోళ్యై నమః అనే మంత్ర జపం చేసుకోండి. ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ధనం ఉండే ఉపయోగమే ఉన్నది. అందువల్ల ఆరోగ్యం కోసం ఈ పని చెయ్యండి. ఇక ఈ సంవత్సరం ఈ రాశి వారికి అనేకములైనటువంటి కొత్త కొత్త సమస్యలు కూడా వస్తున్నాయి. ద్వితీయ అర్థం బాగుంటుంది, మొదటి 6 నెలలు అంత ఎక్కువగా బాగుండదు. సెప్టెంబర్లో మాత్రం మంచి పట్టుదల ఉంటుంది, దృఢ విశ్వాసం ఉంటుంది. అక్టోబర్లో అనుకున్న పనులన్నీ సకాలంలో నెరవేరుస్తారు, ధైర్యంగా ఉంటారు. ఉద్యోగ విషయాల్లో కూడా ముందంజ వేస్తారు. నవంబర్లో సంతోషం పెరుగుతుంది, సమాజంలో కీర్తి పెరుగుతుంది.
డిసెంబర్లో శరీరం దృఢంగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. 2026 జనవరిలో భవిష్యత్తుకి ప్రణాళికలు వేస్తారు. అంటే ఇళ్ళు కట్టడాలు, ఆర్డీలు కట్టడాలు, ఫిక్స్డ్ డిపాజిట్ వేయడాలు చేస్తారు. స్థిరమైన ఆస్తులను సంపాదిస్తారు, సన్మానాలు పొందుతారు. కౌలుకి బాగుంటుంది, వ్యాపారులకి, వ్యవసాయదారులకి అందరికీ బాగానే ఉంటుంది. చేపల చెరువుల వాళ్ళకి ఈ సంవత్సరం బాగా అభివృద్ధిగా ఉన్నది. ఇక ఆ తర్వాత ఫిబ్రవరిలో అప్పులు ఇవ్వడాలు, పుచ్చుకోవడాలు, స్థలాలు కొనడాలు, అమ్మడాలు ఇవి చేసేవారందరికీ బాగుంటుంది. కొత్త విషయాలు నేర్చుకుంటారు. పొట్టలో గ్యాస్ ట్రబుల్స్ వచ్చి కొంచెం ఇబ్బంది పడతారు. అటువంటి సమయంలో ఇందాక చెప్పినట్టుగా ఓం ఐం హ్రీం శ్రీం రోగపర్వత దంభోళ్యే నమః అనే మంత్ర జపం చేసుకోండి. మార్చిలో చాలా బాగుంటుంది, పరసహకారం ఉంటుంది. ఏది ఏమైనా ఈ సంవత్సరం ఎక్కువ మంచి ఫలితాలు రావాలని మంగళాశాసనం చేస్తుంది. శ్రీ విశ్వావసు